B of XR. B of XR meaning ఏంటంటే set of all bounded functions from X to R. B of XR means the set of all bounded functions X to R. And B of X is set of దాంట్లో నుండి bounded functions ఉంటాయి. Function domain ఏంటి X, co-domain ఏంటి R. The set of R such that F from X to R is a bounded function. అలా ఇంకో నోటేషన్ ఉంది C of XR. C of XR అంటే set of all continuous functions from X to R. B of XR లో ఉన్న bounded functions, C of XR లో ఉన్న continuous functions. ఇప్పుడు మనకి థియరం ఉంది, మనకి డెఫినేషన్ నుంచి ఫాలో అయ్యేది ఏంటంటే every continuous function is bounded. Every bounded function need not be continuous. Continuous function ఏ సెట్ లో ఉన్నాయి? C of XR లో ఉన్నాయి. బట్ C of XR ఏమన్నా సబ్సెట్ ఆఫ్ B of XR ఉంది. అర్థమైందా? C of XR is subset of B of XR కాబట్టి మన C of XR బార్ అంటే ఉంటాం మనం ద స్మాలెస్ట్ క్లోజ్డ్ సూపర్ సెట్ ఆఫ్ C of XR. అది ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ కాబట్టి ఎవ్రీ బౌండెడ్ ఫంక్షన్ ఈ నాట్ బి కంటిన్యూస్. బట్ కంటిన్యూస్ అంటే C of XR అనేది సబ్సెట్ ఆఫ్ B of XR అవుతుంది. నెక్స్ట్ మనకి క్లోజర్ డెఫినేషన్ నుంచి C of XR బార్ ఇస్ ద స్మాలెస్ట్ క్లోజ్ సూపర్ సెట్ ఆఫ్ C of XR. ఇది మనకి ఫస్ట్ వచ్చిన కాన్సెప్ట్స్. మెయిన్ థియరం అనేది వెరీ ఇంపార్టెంట్. C of XR is a closed subset of B of XR అని చెప్పాలి. C of XR అనేది క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ B of XR అని చెప్పాలి. ఓ సెట్ క్లోజ్డ్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓ సెట్ క్లోజ్డ్ అని చెప్పండి, కాంప్లిమెంట్ చెప్పాలి. అలా కాకుండా ఇంకోటి చెప్పచ్చు. ఓ సెట్ ఏ క్లోజ్ సెట్ అయితే ఏ బార్ ఈక్వల్ అవుతుంది మనకి ఏ అది ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు C of XR అనేది క్లోజ్ సెట్ చెప్పాలి కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి? C of XR బార్ ఈక్వల్ టు C of XR అని చెప్పాలి. అంటే ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్ ప్రూవ్ చేయాలంటే వన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ అనదర్ అని చెప్పాలి. అంటే C of XR బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ C of XR అని చెప్పాలి. C of XR ఈజ్ సబ్సెట్ ఆఫ్ C of XR అని చెప్పాలి. ఇందులో ఒకటి హోల్డ్ అయిపోతుంది మనకి. C of XR ఈ సబ్సెట్ ఆఫ్ C of XR బార్ హోల్డ్ అయింది. అంటే మీరు హోల్డ్ ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? హోల్డ్ ప్రూవ్ దట్ C of XR బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ C of XR అని చెప్పాలి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ C of XR బార్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ C of XR అని చెప్పాలి. బట్ F బిలాంగ్స్ టు C of XR బార్ అని తీసుకోండి. ఓకే సార్. C of XR బార్ అంటే మన డెఫినేషన్ ఏంటి? ఏ బార్ డెఫినేషన్ ఏంటి? ఏ యూనియన్ D of A. కాబట్టి C of XR యూనియన్ D of C of XR. D of C of XR అంటే డెరైవ్డ్ సెట్ అంటాం. అంటే లిమిట్ పాయింట్స్ ఆఫ్ సెట్ అది. అంటే C of XR బార్ ఈక్వల్ టు C of XR యూనియన్స్ D of C of XR బార్. కాబట్టి మనం నేను తీసుకున్న F బిలాంగ్స్ టు C of XR బార్ తీసుకున్నాను. బట్ F అనేది C of XR లో ఉండొచ్చు, లేదా C of XR లో లేకపోవచ్చు, దీంట్లో ఉండొచ్చు. F అనేది దీంట్లో కానీ ఉండొచ్చు. సపోజ్ వాళ్ళు తీసుకుని F దీంట్లో వచ్చింది అనుకోండి, తీరం ప్రూవ్ అయిపోయింది. అంతే కదా? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ C of XR బార్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ C of XR అయితే తీరం ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు F ఎక్కడ తీసుకోవాలి? నేను దీంట్లో తీసుకోవాలి. కేస్ 2లో F బిలాంగ్స్ టు D of C of XR తీసుకున్నాను. దాని మీనింగ్ ఏంటి? F ఈజ్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ C of XR అయింది. లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ రాయండి. లిమిట్ కాన్సెప్ట్ ఏంటి? there exist F not belongs to C of XR such that ఎప్పుడు కూడా ఫంక్షన్స్ మీద ఫస్ట్ నార్మ్ చెప్పాలి. ఫంక్షన్స్ మీద మోడలెస్ చెప్పకూడదు. ఫంక్షన్స్ ఎప్పుడు ఏం చెప్పాలి? నార్మ్ నుంచి మోడలెస్ రావాలి. అది కాబట్టి there exist F not belongs to C of XR such that ఏమైనా వస్తాం నార్మ్ F minus F not less than epsilon/3. అంటే ఇప్పుడు ఏమన్నా లిమిట్ పాయింట్ అయింది కాబట్టి మన లిమిట్ పాయింట్ అంటే మీరు స్టాప్ స్టేజ్ దాటిన ఎలిమెంట్స్ అనేది దేని దగ్గర రావాలి? F నాట్ Fకి దగ్గరగా రావాలి. దేర్ఫోర్ సమ్ స్టేజ్ దాటితే F నాట్ ఉంది. ఆ F నాట్ దేని దగ్గరగా ఉంటుంది? F దగ్గరగా ఉంటుంది. నార్మ్ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే మనం ఈక్వాలిటీ ఇచ్చేస్తాం. మనకు సీక్వెన్స్ చూడండి, పెట్టుకుంటాం, లాస్ట్ యాడ్ ఎఫ్ కూడా వస్తాం. అందుకని అలా చెప్తాం. 3 ఈక్వాలిటీస్ ఇచ్చేసి మనం ఈ F అనేది బిలాంగ్స్ F అనేది C of XR లో మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి epsilon/3 పెట్టుకుంటాం. నార్మ్ డెఫినేషన్ ఏంటి? సుప్రీం ఆఫ్ మోడలెస్. చెప్పాను కదా ఇది నార్మ్ అంటే సుప్రీం ఆఫ్ మోడలెస్. బట్ సుప్రీం ఆఫ్ మోడలెస్ ఆఫ్ F of X మైనస్ F నాట్ ఆఫ్ X సచ్ దట్ X బిలాంగ్స్ టు X లెస్ దాన్ epsilon/3. సుప్రీమే దీనికి చెందుతుందంటే దాంట్లో ప్రతి ఎలిమెంట్ కూడా దీనికి చెందుతాయి అని ఇక్కడ రాసాం. కానీ ఈక్వేషన్ 1 నెంబర్ మళ్ళీ అగైన్ ఇక్కడ ఏం రాసాం చూడండి. there exist F not belongs to C of XR రాసాం. అంటే F not దేంట్లో ఉంది? C of XR లో. C of XR లో ఫంక్షన్స్ అన్ని ఫంక్షన్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్. దట్ ఇంప్లైస్ F not from X to R is continuous. ఇప్పుడు కంటిన్యూస్ డెఫినేషన్ రాయండి. దానిపై డెఫినేషన్ కంటిన్యూస్టీ
కంటిన్యూస్ అంటే ఎలిమెంట్స్ నియర్గా ఉంటే ఇమేజ్ కూడా నియర్గా ఉండాలి. ఎక్స్ అనేది ఎక్స్ నాట్ నియర్గా ఉంటే ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ నాట్ నియర్గా ఉండాలి. ఇక్కడ నాట్ ఎందుకు పెట్టాను, ఎఫ్ నాట్ కంటిన్యూస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఎక్స్ నాట్ నియర్గా ఉంటే ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ నాట్ నియర్గా ఉండాలి. అర్థమైందా? మెయిన్ మనకు ప్రూవ్ చేస్తున్నా ఏంటి, ఎఫ్ కంటిన్యూస్ చెప్పాలి అంటే ఎఫ్ కంటిన్యూస్ చెప్తాను చూడండి ఇక్కడ. రెండు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇది స్ప్లిట్ చేసాను చూడండి. దీనికి ఏం యాడ్ చేశాను, ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ యాడ్ చేశాను, ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ సపరేట్ చేశాను, నెక్స్ట్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ నాట్ సపరేట్ చేశాను, మళ్ళీ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ యాడ్ చేశాను. ఇలా రాశాను. అప్పుడు మాడ్యులస్ స్ప్లిట్ చేస్తే లెస్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ నాట్ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వేషన్ నెంబర్ 1 రాయొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 1 దీని వాల్యూ ఎంత, లెస్ దాన్ ε/3. ఇది ఇక్కడ దీని ఏంటి ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి, ఎఫ్ నాట్ ఈజ్ కంటిన్యూస్, దాని నుంచి లెస్ దాన్ ε/3. మళ్ళీ ఇది కంటిన్యూటీ నుంచే మళ్ళీ లెస్ దాన్ ε/3, మొత్తం మీద ఎప్సిలాన్ వచ్చింది. ఫైనల్ కంక్లూజన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ లెస్ దాన్ ε/3 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. దీని మీనింగ్ ఏంటి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ నాట్ ఎక్స్. Therefore f is continuous, f continuous modulus లో కంటిన్యూ అయితే సూపర్ మీద కంటిన్యూస్ అయ్యింది, సూపర్ కంటిన్యూ అయితే నార్మ్ కంటిన్యూ అయ్యింది అంటే f కంటిన్యూస్ అయ్యింది. ఇప్పుడు కంటిన్యూ నార్మ్ అని చెప్పాలి, లాస్ట్ నార్మ్లో పట్టుకోవాలి. Therefore f belongs to c of xr అయింది. కాబట్టి c of xr బార్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ మరి c of xrలో వచ్చింది, ఈక్వల్ టు వచ్చింది. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ కోసం